హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. స్మార్ట్ జోడీ సీజన్ 3 ఈ వారం ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళల్లో అమర్కి ప్రదీప్కి అయితే గొడవ జరగద్ది. ఆ గొడవలో తప్పెవరిది అని మీరు భావిస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాతనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఇకపోతే ప్రోమో విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అలాగే దాంట్లో ఎక్కువ అమర్దీప్దే ఉంటుంది. మనకి తెలిసిందే కదా, వీళ్ళ జంట, అదే అమర్దీప్ తేజు జంట చూడముచ్చటగా అయితే ఉంటుంది. అలాగే మీరు ప్రోమో చూస్తున్నంతసేపు అమర్దీప్ తేజు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా న్యాచురల్గా అయితే అనిపిస్తాయి. అందుకే చాలామంది అయితే అమర్దీప్ తేజు జంటని ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుంటారు. కానీ చివరిలో ఒక ట్విస్ట్. అదేంటంటే అమర్దీప్కి అలాగే ప్రదీప్కి వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ అయితే జరగద్ది. ఇలా ప్రోమోని కట్ చేసి ఎపిసోడ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంటారు మేకర్స్. ఇక మనం ప్రోమోలోకి వెళ్తే స్మార్ట్ జోడీ సీజన్ 3లో పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, దాంతోపాటు హల్దీ ఫంక్షన్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఇలా ప్లాన్ చేశాడు ఓంకార్ అన్నయ్య ఈ వారం ఎపిసోడ్ని. ఇక ప్రోమో స్టార్టింగే ప్రేరణ, శ్రీపాద్, రాకేష్, సుజాత, అలాగే అమర్దీప్ తేజు వీళ్ళందరూ కూడా పెళ్లి చూపులు, హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ షూట్ వీటితో పాటు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు. మీరు ఈ ప్రోమో చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. అంటే వీళ్ళ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కావచ్చు, అలాగే ఆ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు కావచ్చు, మరెన్నో అయితే ఈ ప్రోమోలో యాడ్ చేశారు. తర్వాత వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి టైంపాస్గా అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ గేమ్స్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్, ఆరెంజెస్ గేమ్, అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్. అదేంటంటే ఒక కిళ్ళికి తాడు కట్టి దాన్ని నోట్లో పెట్టుకొని ఆ తాడుని పైకి లాగుతూ ఆ కిళ్ళిని అయితే తినాలి. అసలు ఈ గేమ్ని చాలా బాగా డిజైన్ చేశారు. మీరు ప్రోమోలో చూస్తేనే ఇంత కామెడీ అనిపిస్తుందంటే ఇంకా ఎపిసోడ్లో చూస్తే మాత్రం మామూలుగా నవ్వుకోరు. సూపర్ అనిపించింది ఈ గేమ్ మాత్రం. ఇక లాస్ట్లో అయితే ఫ్యామిలీ మెంబర్స్కి మైక్ ఇచ్చి వాళ్ళతో అయితే ఇంటరాక్ట్ అవుతాడు మన ఓంకార్ అన్నయ్య. అసలు చెప్పాలంటే ఈ బిట్ ఏదైతే ఉందో అది ఎపిసోడ్కే హైలైట్ అయితే అనిపించింది. ఇక ప్రోమో చూసిన తర్వాత అందరికీ ఏమనిపించుంటుందంటే 2 టీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి ఎల్లో టీం, కెప్టెన్ వచ్చి అమర్దీప్, అలాగే ఇంకొకటి గ్రీన్ టీం, దాని కెప్టెన్ వచ్చి ప్రదీప్ గారు. ఒక గేమ్లో అయితే అమర్దీప్ గెలిచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. అలాగే ఇంకొక గేమ్లో ప్రదీప్ టీం గెలిచి వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు అమర్దీప్ ఆ సెలబ్రేషన్స్ చూసో లేకపోతే మరే కారణంతోనో వాళ్ళ మీద కోప్పడి ఒక అర్థంగా డైలాగ్ అయితే చెప్తాడు. అదేంటంటే, మనం గెలిచినప్పుడు ఎంత ఆనందపడతామో మన పక్క వాళ్ళు ఓడిపోతే అంత బాధపడాలి అని చెప్తాడు అమర్దీప్. అయితే ఈ డైలాగు అక్కడున్న వాళ్ళెవరికి అర్థం కాకైతే షాక్లో ఉంటారు. అప్పుడు మన ఆడియన్స్కి ఏమనిపించింది, ఏంద్రా అమర్దీప్ సడన్గా ఇలాంటి డైలాగ్ వేసేసాడు అనేది అనిపిస్తుంది. అప్పుడు ఓంకార్ అన్నయ్య వాళ్ళిద్దరి మధ్య, ఎవరి మధ్య, అమర్దీప్ అలాగే ప్రదీప్ వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ జరుగుతుంటే ఇంటర్ఫీర్ అయ్యి సెలబ్రేషన్స్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు, అలాగే నాకు కూడా లేదు అని చెప్పైతే చెప్తాడు. ఓంకార్ అన్నయ్య చెప్పిన తర్వాత కూడా అమర్దీప్ తగ్గేదే లేదంట, ఫైర్ అవుతూనే ఉంటాడు. వీళ్ళ మధ్యలో గొడవని ఆపడానికి ప్రేరణ వసద్ది, ఆదిరెడ్డి వస్తాడు. ఎవరు వచ్చినా సరే మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అంటాడు. ఇంకో విషయం ఏంటంటే తేజు కూడా పాపం అమర్దీప్ కోపాన్ని కంట్రోల్ చేయడానికి అయితే చూస్తుంది. కానీ అమర్దీప్ తగ్గేదే లేదంటాడు. మనకందరికీ తెలిసిందే కదా, బిగ్ బాస్లో కూడా ఇదే కోపంతో టైటిల్ని అయితే కొట్టలేకపోయాడు. అందుకే ఆ టైంలో అది ఎవరికి ప్లస్ అయింది, పల్లవి ప్రశాంత్కి ప్లస్ అయింది. ఆ కోపం మాత్రం అమర్దీప్ కొంప ముంచింది. కానీ ఆ ప్రోమోలో ఆ గొడవ టీఆర్పీ కోసమేనని ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు. అక్కడ అంతా ఫైర్ అవుతారు, కానీ రియల్గా ఎపిసోడ్లోకి వెళ్తే అక్కడ అంత సీనే ఉండదు. నవ్వుకుంటూ ఎపిసోడ్ నుంచి బయటకు వస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం చేసే ప్రతి వీడియో మీ వరకు క్షణాల్లో అయితే వచ్చేస్తుంది. ఇక సెలవు తీసుకుంటూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.